యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపమానవరూప మెత్తిదానముగా జీవము సిలువపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనైయుంటిని, నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యములెప్పు దేహ్యంబులై ఉండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్మించ ప్రేమించినావు. ఆహా ఎంత సఖ్యము కాని మంచి నాలో పెంచ నించి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి, తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా
వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తండ్రి, మా స్తుతులకు కారణభూతుడైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను. జీవముల తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను. దయాహృదయుడా, కరుణామయుడా, అద్భుత కార్యములను చేయువాడ, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడవు దేవ, సమాధానకర్త, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. ఆకాశ మహాకాశములను, సూర్యచంద్ర మహానక్షత్రములను, భూమిని, అందులోని మహాపర్వతములను, మహాసముద్రములను, మహానదులను, నీటిలో సంచరించుచున్న జలచరాచరములను, భూమి మీద రాడుచున్న ప్రతి జీవరాశిని, చతుష్పాద జంతువులను, ఆకాశ పక్షులను, ప్రతి వృక్ష జాతిని నీ స్వరూపమునందు మానవుని సృజించి, ఆకాశము సింహాసనముగాను, భూమిని పాదపీఠముగా చేసుకొని సర్వలోకములను పరిపాలన చేయుచున్న రాజాధిరాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నా. జీవముగల తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలములైన తండ్రి అయిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నా. నీ మహోన్నతమైన కృప చొప్పున మానవ జాతిని ప్రేమించి, నీ ప్రియ కుమారులను, నీ ఏకైక పుత్రులను, మా రక్షకుడును, మా ప్రభువైన యేసుక్రీస్తును మా పాపముల కొరకు శిలువడానికి అప్పగించగా, మా ప్రభు శిలువలో మా పాపభారమంతయును మహాభయంకరమైనటువంటి వేదన శ్రమను అనుభవించి కార్చిన ప్రశస్తమైన శిలువ రక్తము ద్వారా మమ్మలను ప్రతి పాపము నుండి విమోచించి పరిశుద్ధపరచి నీతిమంతులుగా మార్చి నీ రాజ్యమందలి స్వాస్థ్యం అనుభవించుటకు నీ బిడ్డలుగా మమ్మలను మార్చి ఉన్నావు. అందును బట్టి మేము కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాము. జీవము గల తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యము మేము పంచుకున్నట్టుగా నీవు అనుగ్రహించిన ఈ తలాంతులను మేము ఉపయోగపరుచుకున్నట్లు శిలువ వేయబడిన ప్రభువైన క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నందులకు మేము కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ పరిశుద్ధ శుభ శుక్రవార సమయ సందర్భాన నీ మహోన్నతమైన కృపలో బేతెస్దాను మాకు అనుగ్రహించి ఉన్నావు. బేతెస్దా గోరవరం గ్రామమును ఆశీర్వదించి ఈ కరుణామయ నిలయమును మాకు అనుగ్రహించి ఉన్నావు. అందును బట్టి కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నా. జీవముగల తండ్రి, ప్రభు శిలువలో మహాశ్రమను అనుభవించుచు ఆయన పలికిన 7 మాటల పైన శిలువ ధ్యానం చేయుటకు నీ కృప చొప్పున నీ ప్రియ కుమారుని ప్రశస్తమైన శిలువ రక్తము ద్వారా ప్రతి పాపం నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడి నీ రాజ్యమునందలి స్వాస్థ్యము అనుభవించుటకు నీ బిడ్డలుగా ఏర్పరచబడిన వారందరము కలిసి నిన్ను మహిమపరిచే భాగ్యము నీ 7 మాటల పైన నీ నెల్లని స్వరం యొక్క ధ్యానము మేము
ధ్యానించుటకును, ఆత్మీయ మేలు పొందుటకును, నిన్ను మహిమపరచుటకును, నీ రాజ్యములో మేము పెళ్లి కుమార్తె సంఘములో స్థిరపడి సిద్ధపడి ఆ సమయమున నీవు ఆకాశ మధ్యాకాశమున బూరగొని శబ్దములతో ప్రత్యక్షమైనప్పుడు మేము మహిమా శరీరము ధరించుకొని ప్రభువును ఆకాశ మేఘముల ద్వారా మధ్యాకాశంలో ఎదుర్కొని భాగ్యము మాకు కలిగేంత వరకు నీ కృపను మమ్మల్ని భద్రపరచమని కూడా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నా. జీవముగల తండ్రి, చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుము. నీ మహోన్నతమైన కృపలో నీ మెల్లని స్వరంతో మాతో మాట్లాడచ్చు. నీ మెల్లని స్వరం 7 మాటల పైన నీవు పలికిన మాటల యొక్క ఆత్మీయమైనటువంటి అర్థములను, ఆత్మీయ ఆహార పదార్థములను మాకు అనుగ్రహించు. నీ మెల్లని స్వరంతో మాకు మాట్లాడు. నీ పరిశుద్ధాత్మను మా మధ్యన సంచరింపచేయి. నీ దాసుడను, వట్టివాడను, మట్టివాడను నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీ సిలువ చాటున మరుగుపరచు. నీ మెల్లని స్వరంతో మాతో మాట్లాడు. నిన్ను మహిమపరిచే భాగ్యము మాకు అనుగ్రహించు. నీకు ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకునమని, మాకు రావాల్సిన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని, ఈ దినం మధ్యాహ్నం 3 గంటల వరకు నీ సిలువ ధ్యానమును మేము ధ్యానించనై ఉండగా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మను మా మధ్యన సంచరింపచేయచ్చు. బిడ్డలందరూ నీ సన్నిధిని అనుభవించుటకు నీ ముఖకాంతిని మా పైన ప్రజ్వలిల చేయించు. దుష్ట భ్రష్ట దురాత్మ శక్తులను పారద్రోలి బంధించి నీ వెలుగుతో నింపి మమ్మల్ని ఆశీర్వదించమని, ప్రతి బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని మా ప్రార్థన. మా రక్షకుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్తమైన దివ్యనామమున నిన్ను అతివినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక రాజ్యమునందు తండ్రి అయిన దేవుడు సూర్యకాంతుల చేతను, పద్మరాగముల చేతను, మరకతము వలె ప్రకాశించుచున్న ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండగా అక్కడ కోటాన కోట్ల దేవదూతలను, కెరూబులను, షేరుబులను 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని సువర్ణ కిరీటముల చేత అలంకరించబడిన వారు ఉండగా 4 జీవులకు తండ్రి అయిన దేవుని సింహాసనమునకు మధ్యన వధింపబడి లేచి నిలబడి ఉన్న గొర్రె పిల్లవలే మన ప్రభు అయిన క్రీస్తు మానవ జాతిని గురించి లోక కళ్యాణం కొరకు, మానవుని పాప విమోచన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయించుండగా తండ్రి అయిన దేవుని మహోన్నతమైన కృపలో జగత్తుకు పునాదులు వేయబడక పూర్వమే, తల్లి గర్భంలో మనం రూపించక పూర్వమే ఆయన మనల్ని గుర్తెరిగిన కనుక ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తును మన పాపముల కొరకు శిలోగానికి అప్పగించగా ప్రభువు మన పాపవాడమంతయును శిలువలో మహాభయంకరమైన వేదనను అనుభవించచ్చు. ఆ పరమ తండ్రి ఆ మొట్టమొదటి శిలువలో మొదటి మాటను పరిశుద్ధ గ్రంథమునందు లూకా వార్త 7వ అధ్యాయం 34వ వచనం ప్రకారం యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు శిలువలో మహాశ్రమ అనుభవించచ్చు, మనిషిని పాపభారమును అనుభవించచ్చు. ఆ భయంకరమైన వేదనలో శిలువలో మొట్టమొదటిగా ఒక మాట మాట్లాడి ఉన్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని. వీళ్ళగా మానవుని యొక్క జన్మ పాపమును, కర్మ పాపమును, ఈ 2 రకములైన పాపములను ప్రభు శిలువలో భయంకరముగా అనుభవించుచున్నారు. ఆ పాపములకు శిక్షణ అనుభవిస్తున్నారు. మొదటిది జన్మ పాపము. మన తల్లి గర్భమునందు మనము రూపించబడిన నాడు తల్లి యొక్క పాపము మనకు సంక్రమించి ఉన్నది కనుక అది తల్లి జన్మ పాపమై ఉన్నది, మనకు జన్మ పాపముగా సంక్రమించి ఉన్నది. రెండవదిగా మనం ఎదుగుతుండగా మన క్రియను బట్టి, మన స్వభావమును బట్టి మానవుని యొక్క హృదయము బాల్యము నుండియే
చెడ్డది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఈ రీతిగా మానవుని యొక్క చెడు ప్రవర్తన, చెడ్డ అలవాట్లు, చెడు స్వభావమును బట్టి కర్మ పాపము, ఈ రెండు విధములైనటువంటి పాపములకు ప్రాయశ్చిత్తముగా మన ప్రభు అయిన క్రీస్తు శిలువలో మన కొరకు మనం అనుభవించవలసినటువంటి శిక్షను ప్రభు శిలువలో అనుభవించుచు ఈ మొదటి మాటను, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటనగా, ప్రభువు ఎటువంటి పరిస్థితుల్లో, ఏ పరిస్థితులలో ఈ మాటను పలికాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, మన పాపముల చేత, మన చేతులతో చేసిన పాపములను బట్టి, మన కాళ్ళతో చేసిన పాపములను బట్టి ప్రభు చేతులలో, కాళ్ళలో మేకులతో సిలువకు బిగించబడి, రెండవదిగా మన నోటి మాటలు చెడవి గనక ఆ ప్రభు ముఖం పైన ఉమ్మి వేయించుకొని, మన ఆలోచనలు చిన్ననాటి నుండి చెడ్డవి గనక ప్రభువు శిరస్సుకు ముళ్ళ కిరీటము నొక్కబడి, ఆయన కుడి ప్రక్కన బల్లెపు పొడితో పొడవబడి, చివరి రక్తపు బొట్టు వరకు కాచుచు మహాభయంకరమైన శిలువ వేదన అనగా మానవుని యొక్క పాపభారమును మోయుచు, ఆ భయంకరమైన వేదనలో కూడా దైవ లక్షణం అనగా క్షమాపణ, దైవ లక్షణం క్షమాపణ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని పలికెను. తండ్రి అని ప్రభు శిలువలో సంబోధించుటలో తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధము తెలియపరచబడుతున్నది, రుజువు అవుతున్నది. తండ్రి అని పిలవడంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు సంబంధము తెలియపరచబడుతున్నది. అనగా అక్కడున్నటువంటి ప్రధాన యాజకులను, శాస్త్రులు, పరిచయులను, అన్యులు, రానువ వారందరూ వినుచుండగా ఈ మాట పలికినప్పుడు వారు అందరి భావమును గమనించగలిగారు. ప్రభువును సిలువ వేయుటకు గాను అబద్ధ సాక్ష్యాలు వెతికారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 66వ వచనము నుండి 71వ వచనము వరకు వారు అబద్ధ సాక్ష్యాలు వెతికారు. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమని. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయననని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పి. ప్రియులారా, ప్రభువును సిలువ వేయుటకు గాను అనేక అబద్ధ సాక్ష్యాలు వెతికారు. అందులో ఎవరో ఇద్దరు అబద్ధ సాక్ష్యములు చెప్పడానికి ఇద్దరు వచ్చినప్పుడు, ఇతని దేవాలయమును పడగొట్టి 3 దినములలో ఈ దేవాలయమును మరలా నిర్మించుతాను అని చెప్పినాడు అని ఇద్దరు అబద్ధ సాక్ష్యం పలికినారు. అక్కడ ఆత్మీయముగా అర్థం ఏమిటనగా, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని ప్రభు సెలవిచ్చున్నారు గనక మనుషుని యొక్క శరీరము దేవుని ఆలయమయమని. అయితే ప్రభు అయిన క్రీస్తు ఈ దేవాలయమును పడగొట్టి, అనగా ఆయన కూడా మనుష్య రూపంలో ఉన్నాడు గనక ఆయన దేహమును పడగొట్టి, అంటే మరణించి, సిలువలో మరణించి దానిని 3 దినములలో లేపెదను అని సెలవిచ్చినప్పుడు, 3వ దినమున సమాధిని గెలచి మృత్యుంజయుడినై లేచెదను అని చెప్పినటువంటి ఆ మాటల యొక్క అంతరార్థము ఈ ప్రజలకు అర్థము కాక, సొలొమోను రాజు కట్టించినటువంటి ఆ యెరూషలేము పట్టణం నందలి దేవుని యొక్క యెహోవా దేవాలయమును 40 సంవత్సరాల కాలం నిర్మించి ఉండగా ఆ దేవాలయమును పడగొట్టి ఇతని 3 దినములలో ఈ దేవాలయాన్ని మరలా
నిర్మించుతానని అంటున్నాడు కనుక దేవదూషణ చేస్తున్నాడు అని నేరములు మోపాడు. అంతేకాకుండా నీవు దేవుని కుమారుడివా మాతో చెప్పుమని అన్నప్పుడు నేను ఒకవేళ మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, ఒకవేళ నేను మీతో ఏదైనా మిమ్మల్ని అడిగిన ఎడల దానికి మీరు సమాధానము చెప్పరు. కనుక ఇది మొదలుకొని తండ్రి అయిన దేవుని కుమారుడైన మనుష్య కుమారుడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున మహోన్నతమైన దేవుని కృపలో కూర్చొని ప్రజల కొరకు లోకమంతటికి విజ్ఞాపన ప్రార్థన చేయును అనగానే ఇక మనకు సాక్షులతో అవసరం లేదు, ఇతని దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు కనుక నీవు దేవుని కుమారుడివా అని వారు అడిగి అప్పుడు అవును నీవన్నట్టే అని ప్రభువు సెలవీయగా వారు ఇక మాకు సాక్షులతో పని లేదు, ఇతని దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కనుక ఇతని సిలువ వేయాలి, ఇతని సిలువకు పాత్రుడు, ఇతని సిలువకు పాత్రుడు అని కేకలు పెట్టారు. అయితే ప్రియులారా ఇక్కడ ఈ మొదటి మాటలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని పలికినటువంటి ఆ ప్రేమ వాక్కులు సిలువ ప్రేమ తండ్రి కుమార సంబంధము తెలుపుతున్నది కనుక దేవుని కుమారుడనని చెప్పుకున్నట్లుగా నేరము మోపినారు గనక ఆ నేరం ఈ మొదటి మాటలో రద్దు చేయబడినది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ నేరము రద్దు చేయబడినది. అంతేగాక ప్రియులారా ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచనముల ప్రకారము నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాటలు మీరు విన్నారుగా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా పరలోక రాజ్యములో ఉన్న తండ్రి అయిన దేవునికి మీరు కుమారులుగా ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పినటువంటి మాటలను సిలువలో మహాభయంకరమైన వేదనను అనుభవించుచు ప్రభు కార్యరూపమున ఆయన చెప్పిన మాటలను కార్యరూపమున నెరవేర్చుచున్నాడు. శత్రువును ప్రేమించుము, మీరు ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రభు సిలువలో చెప్పిన మాటలను సిలువలో కార్యరూపమున ఆయన జరిగించి మనకు చూపించుచున్నాడు, లోకానికి చూపిస్తున్నాడు. అంటే ఫలానా అని చెప్పినప్పుడు ఆ పనిని చేసి చూపించిన వాడే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి సేవకుడని అర్థం. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుని కుమారుడు ఆయన చెప్పిన మాటలను కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఆ మాటలను ఇక్కడ ఆయన కార్యరూపమున నెరవేర్చి చూపించుచున్నాడు. శత్రువును ప్రేమించుచున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని ప్రభు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేశారు. వీరు అని చెప్పడంలో వారు ఎవరనగా ప్రభు తన స్వకీయులైన యూదుల యొద్దకు వచ్చాడు. ఆ యూదులతో పాటు అన్ని జనులైనటువంటి వారు వనముల వారు ఉన్నారు, పరిచయుల వారు, సద్దూకయులు ఉన్నారు, రకరకాల ప్రజలందరూ భూలోకమునందలి మానవ జాతి అన్యజనులందరికీ సాదృశ్యముగా ప్రజలందరూ అక్కడ ఉన్నారు. ఆయన తన స్వకీయులైనటువంటి ఆయన యూదుల దగ్గరికి ఆయన ప్రజల దగ్గరికి వచ్చారు. వారు ఆయనను గమనించక ఆయనను సిలువ వేయుటకు పూనుకొన్నారు. అబద్ధ సాక్ష్యాలు అనేక విధములుగా వెతికారు. ప్రియులారా వీరు అన్న పదమునకు తన స్వకీయులే. అంతేగాక ప్రభు ప్రశస్తమైన సిలువ రక్తము ద్వారా మనము ప్రతి పాపము నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడి దేవుని రాజ్యమునందలి స్వాస్థ్యము అనుభవించుటకు మనము దేవుని బిడ్డలుగా మార్చబడినాము. అంటే మనము కూడా దేవునికి దత్తపుత్రులుగా మార్చబడినాము. మనము కూడా ప్రభు అయిన క్రీస్తుకు స్వకీయులముగానే మార్చబడి ఉన్నాము. మానవుని యొక్క పాపభారమంతయును ప్రభు అయిన క్రీస్తును శిలోభానికి అప్పగించి ఉన్నారు. అంతేగాక ప్రభు ఆ శిలువ ప్రేమను శిలువలో చూపించేటప్పుడు అంతకు పూర్వము లూకా సువార్త ఆయన 23వ అధ్యాయము 28వ వచనము ప్రకారము యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకుడి, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడుగుడి. అంతేగాక ఇదిగో గొడ్రాళ్ళను కనని గర్భములను పానీయని స్తనములను
ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం. వడ్రాండ్రును సంతానము కలనటువంటి వారు, పాలివని స్థలములు అంటే సంతానము లేనటువంటి పిల్లలు, సంతానము లేనటువంటి వారు తల్లులు, వీరు సంతానము లేనటువంటి వారును వడ్రాండ్రును వారు ధన్యులు అని చెప్పబోయేటటువంటి దినములు వచ్చుతున్నది అన్నారు. అంటే ఏమన్నారు? నేను సిలువను మోసుకొని వెళ్ళుచుండగా మీ పాపభారమంతైను నేను సిలువను మోసుకొని యెరూషలేము పట్టణపు రాజవీధులలో నేను సిలువను మోయిచుండగా నన్ను అపహాసించారు, నా ముఖం పైన మీరు ఉమ్మి వేశారు, పొరలతో కొడుతున్నారు, మహాభయంకరంగా నన్ను హింసిస్తున్నారు. నేను మీ ఆత్మ అగ్నిగంధపు గుండములలో పడకుండా దానిని రక్షించుటకు వచ్చిన లోకరక్షకుడనని మీరు గుర్తెరుగక నన్ను హింసించి ఉన్నారు. కనుక మీరు నన్ను గూర్చి ఏడ్చుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నన్ను గూర్చి మీరు ఏడవకుడి, మిమ్మల్ని గూర్చి, మీ పిల్లలను గూర్చి, మీ భర్తలను గూర్చి ఏడవండి అని ప్రభు ఈ మాటలను పలికినప్పుడు వడ్రాండ్రును పాలివని స్థలములు ధన్యములను చెప్పబోని దినములు వచ్చుచున్నవి అన్నప్పుడు అర్థం ఏంటంటే, సంతానము లేనటువంటి వారికి ఈ శ్రమ వారికే కలుగుతుంది, కానీ వారికి పిల్లలు లేరు గనక వారి పిల్లలను బట్టి బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పడానికి ప్రభు ఈ మాటలు చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క కృపలో మీరు సంతానాన్ని కన్నారు, మీరు ఎంతో జ్ఞానవంతులై దేవుని యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడని నన్ను గుర్తించవలసినటువంటి వారు గుర్తెరగక నన్ను హింసలకు గురి చేసినారు గనక దానికి రావాల్సినటువంటి శిక్ష ఒకవేళ మీ పిల్లల మీదకి, మీ కుటుంబ సభ్యుల మీదకి వచ్చునేమో. కనుక సంతానం కొన్నటువంటి వారు మీరు మీ పిల్లల కొరకు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, విచారిస్తున్నారు. తల్లి తన పిల్లలు చెప్పిన మాటలు విన్నప్పుడు, తన భర్త రక్షణ లేనప్పుడు అనేక విధములుగా దుఃఖించినట్లుగా స్త్రీ ఎన్నో విధములుగా ఆమె దుఃఖించుతున్నది. అయితే సంతానం లేనటువంటి వారికి ఈ యొక్క దుఃఖము లేకుండా పోవునుగాక అని చెప్పేటటువంటి దినములు సంక్రమిస్తాయి అంటున్నాడు. అంతేకాకుండా ప్రియులారా, మన ప్రభువైన క్రీస్తు ఇదిగో నేను సిలువ నిబంధన, క్రొత్త నిబంధన రక్తమును కార్చుచున్నాను, ఇది పాపము మానవుని యొక్క పాప భారమునకు, మానవుని యొక్క పాప విమోచనకు క్రొత్త నిబంధన రక్తమునై ఉన్నది అన్నాడు. తండ్రి అయిన దేవుడు నిబంధన చేసి ఆయన ప్రియకుమారుని యేసు క్రీస్తును శిలువమరానికి మన పాపముల కొరకు అప్పగించినప్పుడు మనం అనుభవించవలసిన శిక్షను ప్రభు శిలువలో ఆయన మహాశ్రమను అనుభవించుచు కార్చిన ప్రశస్తమైన శిలువ రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఆ ప్రతి పాపము నుండి ఆ రక్తము ద్వారా విమోచించబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా మార్చబడి దేవుని రాజ్యమునందలి స్వాస్థ్యమును అనుభవించుటకు దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృప చొప్పున ఆ తండ్రి అయిన దేవుని కృపలో పంపబడినటువంటి ఆయన ప్రియకుమారుని క్రీస్తు శిలువలో ఈ మాట పలకగానే సర్వ ప్రపంచమంతయును అక్కడున్న ప్రజలందరూ ఈయన దేవుని కుమారుడేని, ఈయన తండ్రిని దేవుడైన యెహోవాను తండ్రి అని సంబోధించి పిలుచుచున్నాడే అని వారి కన్నులు తెరవబడ్డాయి. అంతేగాక ఈ విజ్ఞాపన ప్రార్థన ప్రభు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం 19వ వచనం ప్రకారము, ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ మనుష్యుల కొరకు నేను ప్రార్థన చేయించున్నాను, నీవు అనుగ్రహించిన ఈ మనుషుల కొరకు నేను ప్రార్థన చేయించున్నాను అని విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. తండ్రితో నీ చిత్తము నెరవేర్చబడినట్లుగా నీవు అనుగ్రహించిన ఈ ప్రజల కొరకు నేను విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను అన్నాడు. ప్రియులారా, ఇది దైవ లక్షణం, ఇది దైవ లక్షణం. ఆయనను హింసించుచున్నటువంటి వారికి తన వీపును అప్పగించాడు, బదులు మాట్లాడలేదు. దూషించినప్పటికీ బదులు మాట్లాడలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన ఏ పాపము ఎరుగనటువంటి వాడు పాపుల కొరకు ఆయన శిలువలో శ్రమ పడుతూ బదులు మాట్లాడక, దూషింపబడి బదులు మాట్లాడక శ్రమను గొర్రె పిల్లవలే మౌనముగా ఉండి రక్తమును కాచుచున్న మన ప్రభు అయిన క్రీస్తు ఆ స్వభావము దైవ లక్షణం. అది దైవ లక్షణమైన దైవ లక్షణం అనగా కన్యక మరియ
ఆ పశువుల శాలలో ప్రభువుకు జన్మమిచ్చిన వాడు తూర్పు దేశము నుండి వచ్చిన 3 జ్ఞానులలో మొదటి జ్ఞాని. అక్కడ తన పెట్టెను విప్పి బంగారమును ఆ శిశువుకు కానుకగా సమర్పించి సాగిలపడి సాష్టాంగ దండ ప్రమాణం చేశాను. అంటే ఏమని అర్థం? ఆ పెట్టెను విప్పి ఆ జ్ఞాని బంగారమును శిశువులకు కానుకగా సమర్పించి సాష్టాంగ దండ ప్రమాణం చేశాను. అంటే ఏమని అర్థం? ఈ బంగారము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 3, 4, 5 వచనముల ప్రకారము తండ్రి అయిన దేవుడు మహోన్నతమైన ధవళ సింహాసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఆయన సూర్యకాంతములు అనగా దగదగా మెరయిచున్నటువంటి తెల్లని వజ్రములు అనగా పరిశుద్ధుడు. ఆ పద్మరాగముల చేత అనగా ఎర్రని వజ్రములు దగదగా మెరయిచున్న నిష్కల్మషముగా నిర్దోషముగా ఉన్నటువంటి ఎర్రని వజ్రములు అనగా ఈయన లోకరక్షకుడనియు మరకతము వలె ప్రకాశించుచున్న ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి ఎర్రని వజ్రములు దగదగా మెరయిచుండగా ఈయన జీవము గల తండ్రి అయిన దేవుడు అని అర్థం. ఆ సూర్యకాంతములు అనగా తెల్లని వజ్రములు ఆయన పరిశుద్ధుడనియు ఈ శిశువు మహిమలో నుండి వచ్చిన వాడనియు ఆ తెల్లని వజ్రములు లాంటి వాడని అనగా పరిశుద్ధుడనియు ఎర్రని వజ్రములకు పోలినటువంటి పద్మరాగమును పోలిన లోకరక్షకుడనియు మరకతమునకు పోలిన వజ్రము వలె ఆయన జీవము గల తండ్రి అయిన దేవుని కుమారుడనియు సాక్షాత్తు దేవుడేననియు ఆయన పరిశుద్ధుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన జీవము గల తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టిని ఒక మాటలో సృజించిన తండ్రి అయిన దేవుడని తెలియపరచుటకు గాను ఆ మహిమలో నుండి మనుషుని పాపభారము నుండి విడిపించుటకు గాను ఆత్మ అగ్నిగంధపు గుణములలో పడకుండా తప్పించుటకు పచ్చిక బయలు శాంతికరమైన జీవపు జలముల చెంత చేరుటకు గాను ఆ ప్రభు పరలోక రాజ్యం నుండి భూమికి దిగి వచ్చి మన కొరకు సిలువలో మనం అనుభవించవలసిన శిక్షను ప్రభు సిలువలో శ్రమను అనుభవించుచు ఆ రక్తమును కార్చుచున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ మహిమలో నుండి వచ్చినటువంటి ఈ ప్రభువు మహోన్నతమైనటువంటి మహిమ నుండి వచ్చినటువంటి సృష్టికర్త అని అర్థమవుతున్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పడంలో అర్థం ఏమిటంటే ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులముగా మార్చబడిన మనం కూడా ప్రభు యొక్క స్వభావమును కలిగి జీవించవలెనని, భూమి మీద మనం సాక్షి బిడ్డలుగా ఉండవలెనని, పరలోక రాజ్యమందున్న తండ్రి అయిన దేవునికి మీరు కుమారులుగా ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నటువంటి ప్రభు యొక్క ఆ దైవ లక్షణములను కలిగి ఉన్న ప్రభు యొక్క ఆ పరోపకారము, ఆ క్షమాపణ, ఆ దీన మనస్సు అనే లక్షణమును మనం కూడా కలిగి ఉండవలెనని ఈ మాటను ప్రభు సిలువలో మొట్టమొదటిగా పలికాడు. దేవునికి స్తోత్రం. అక్కడున్న వారందరూ ఆ మాట విన్నప్పుడు ఆ కుడి చేతి వైపును ఎడమ చేతి వైపునున్న దొంగలు కూడా ఈ మాటను విన్నారు. అక్కడున్న ప్రధాన యాజకుడు ఆ మాటలు విన్నప్పుడు అయ్యో, అక్కడున్న రామవారంతా ఈ మాటలు విన్నప్పుడు అయ్యో, ఈయన దేవుని కుమారుడే, దేవుణ్ణి తండ్రి అని సంబోధించి పిలుచుచున్నాడే అని వారు రొమ్ము కొట్టుకున్నారు. మొదటి నేరం, ఈయనను శిక్ష వేయుటలో మొదటి నేరం దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని నేరం వేయబడింది కనుక ఈ నేరము రద్దు చేయబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దేవుడి మాటను ఆశీర్వదించును గాక. ఆమేన్. అంటే ఆ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు సిలువలో 2వ మాటను పలికాడు. మహావేదన అనుభవించుచు, శ్రమ అనుభవించుచు ప్రభు తనను సిలువ రాళ్ళు మేకులతో కొట్టినటువంటి అక్కడున్న ప్రజలందరూ వినున్నట్లుగా లేదా లోకమంతయు ఆయన దేవుని కుమారుడే అని తెలుసుకున్నట్లుగా ఆ మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము
అని చెప్పినటువంటి మాట కుడి చేతి వైపునను ఎడమ చేతి వైపునను వారి శిక్షను బట్టి ఇద్దరు దొంగలు సిలువ వేయబడి ఉన్నారు. యేసుప్రభువుకు కుడి చేతి వైపున ఒకరు, ఎడమ చేతి వైపున ఒకరును వారి వారి యొక్క శిక్షకు పాత్రులుగా ఇద్దరు దొంగలు సిలువ వేయబడి ఉన్నారు. వారు ఇద్దరు కూడా వారి యొక్క శిక్షకు పాత్రులై ఉన్నారు కనుక వారికి సిలువ వారి శిక్షకు సరి అయినదే. వారిద్దరు కూడా ప్రభువును కూర్చి వాదించుకుంటున్నారు. వారిద్దరు దొంగలు ఒకరితో ఒకరు. ఎడమ చేతి వైపున ఉన్నటువంటి దొంగవాడు కుడి చేతి వైపున ఉన్నటువంటి దొంగతో, ఈ శిక్ష మనం అనుభవించుచున్నామే ఈ సిలువలో, ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడే, మరి అటువంటి వాడు మనను ఈ శిక్ష నుండి తప్పించవచ్చును కదా, ఆయన కూడా తప్పించుకోవచ్చు కదా అని ఎడమ చేతి వైపున ఉన్నటువంటి దొంగవాడు మాట్లాడుతుండగా కుడి చేతి వైపున ఉన్నటువంటి వాడు ఏమన్నాడంటే, ఈ శిక్ష మనం అనుభవించుచున్నటువంటి ఈ సిలువ శ్రమ, ఈ శిక్ష మన దోషమునకు తగినదే, మన శిక్షకు సరి అయినదే, మన పాపమునకు సరి అయినటువంటి శిక్షయే. అయితే ఈయన అటువంటి పాపము ఏ పాపమును చేయలేదే అని వాదించుచూ ఉన్నటువంటి సమయములో పరలోక రాజ్యము నుండి తండ్రి అయిన దేవుని యొక్క మహోన్నతమైన కృప కుడి చేతి వైపున ఉన్నటువంటి దొంగవాణ్ణి ఆవరించాను. హల్లెలూయా! ఆవరించింది. ఆవరించగానే ప్రభువు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని లోకము కొరకు విజ్ఞాపన చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన లేఖనము నెరవేర్చబడినట్లుగా లేఖనము నెరవేర్చబడింది. అంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, ఇవి రెండును యెహోవా వలన కలిగినవే అన్నాడు. ఇలా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, ఇవి రెండును యెహోవా వలన కలిగినవే అని లేఖనము నెరవేర్పులోనికి వచ్చింది. అంటే ప్రభు నోట నుండి వచ్చినటువంటి మొదటి మాట ఇది జీవపు మాట, ఈ జీవపు వాక్కు కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ చెవిలో పడగానే అది హృదయంలోనికి వెళ్ళి అతని హృదయాన్ని నలగొట్టింది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రభు నోటి నుండి వచ్చినటువంటి ఈ జీవపు మాట, మొదటి మాట, కఠినపరచబడినటువంటి హృదయము కలిగినటువంటి ఈ దొంగవాణి యొక్క హృదయాన్ని నలగొట్టింది. అంటే అతని చెవులు వినగలిగిన చెవులుగా మార్చబడ్డాయి. అంటే ప్రభు యొక్క మాటలు అతని చెవిలో పడ్డాయి. అది దేవుని యొక్క ఉచితమైన కృపయైన. మనమందరం ఇక్కడ కూర్చొని దేవుని మహిమపరచుచున్నామనంటే మీకు ఒక సంగతి తెలియదు. ఈ లోకము నశించిపోయేటటువంటి సమయం సమీపంలో ఉన్నది. ప్రభు ఆకాశ మేఘములలో పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తెస్సలోనికైన 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలో బూరగని శబ్దములతో ప్రధాన దూతతో ప్రత్యక్షమవుతాడు. ఏ క్షణములోనైనా ప్రత్యక్షం కావచ్చు. అప్పుడు భూలోకములో ఉన్నటువంటి ప్రభు రక్తము ద్వారా కడగబడి ప్రతి పాపము నుండి విమోచించబడి క్రియా జీవితమును కలిగి జీవించుచు దేవునికి ఇష్టమైనటువంటి వారందరూ మహిమా శరీరములు ధరించుకొని మన ఇంటి వాకిలి దగ్గరికి వచ్చినటువంటి ఆకాశము మేఘముల ద్వారా మధ్య ఆకాశములోనికి మనం ఎత్తబడి అక్కడ ప్రభువుని యేసుక్రీస్తు పెళ్లి కుమారునిగా అక్కడ ప్రత్యక్షమైనప్పుడు మనం పెళ్లి కుమార్తెగా ఆ ప్రభువును మనం ఎదుర్కొంటాము. అప్పుడు మనం ప్రభుతో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము. ఆ పరలోక రాజ్యములో 7 సంవత్సరములు పెళ్లి విందులో మనం ఉన్నప్పుడు భూమి మీద 7 సంవత్సరములు, మొదటి 3.5 సంవత్సరములు శ్రమలు, రెండవ 3.5 సంవత్సరములు మహాశ్రమలు, మహాభయంకరమైన ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాక ప్రభు ఆకాశ మేఘములలో బూరగని శబ్దములతో ప్రత్యక్షమయ్యే వరకు మనము మహిమా శరీరములు ధరించుకొని ప్రభువునందు ఉండి శరీరమునందు మరణించి ప్రభువునందు ఉండి శరీరమునందు మరణించి సమాధి చేయబడినట్టు క్రైస్తవ బిడ్డలు వారి ఆత్మ మహిమా శరీరములు ధరించుకొని ప్రభువును ఎదుర్కొన్నట్టుకు వెన్నుచుండగా వారి వెంటనే రెప్పపాటున సజీవులమై ఉండేటటువంటి మనము కూడా ప్రభు యొక్క క్రియ జీవితము, ప్రభు యొక్క స్వభావమును కలిగి జీవించే వారిని మహిమా శరీరమును ధరించుకొని ప్రభు వారి వెంట మనము వెళ్ళుచూ ఉండగా ఏమి సంభవిస్తుంది అంటే
భూప్రపంచమందు ఉన్నటువంటి అనేక మంది శాస్త్రజ్ఞులంతా క్రైస్తవులే. హల్లెలూయా. భూలోకమునందు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులంతా అనేక మంది శాస్త్రజ్ఞులు అందరూ కూడా లోకములో క్రైస్తవులే. అనేక మంది జ్ఞానం కలిగిన వారందరూ కూడా క్రైస్తవులే. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున అనుగ్రహించబడినటువంటి జ్ఞానమై ఉన్నది. కనుక వీరందరూ ఒకవేళ విమానములో పైలట్ గా విమానమును నడిపించుతున్నటువంటి వారు క్రైస్తవుడై ఉంటారు. ఆ బురగరి శబ్దంలో వినపడినప్పుడు ఆ క్రైస్తవుడైనటువంటి ఆ పైలట్ అక్కడనే మహిమా శరీరం ధరించుకొని అప్పుడే ఆ ఆకాశంలోనికి ఆ మధ్యాకాశంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఈ విమానానికి డ్రైవర్ ఉన్నాడు, పైలట్ లేడు. వెంటనే ఇది వెంటనే ఆ ఆపదకు గురి అయి కింద పడిపోతుంది, కాలిపోతుంది. అదేవిధంగా అనేక రైళ్లు ఉన్నాయి, ఈ రైళ్లు ప్రయాణం అయిపోతున్నాయి, ఈ రైళ్లన్నీ పరిగెత్తుతుంటాయి. వాటి డ్రైవర్లు క్రైస్తవులు ఉన్నవారు మహిమా శరీరం ధరించుకొని ప్రభును ఎదుర్కోవడానికి ఆ శబ్దంలో వారు ఎత్తబడ్డప్పుడు ఈ రైళ్లకు డ్రైవర్లు లేరు, అనేక బండ్లకు డ్రైవర్లు లేరు. ఏ క్రైస్తవ బిడ్డ ఎక్కడ డ్రైవర్ ఉంటాడో, ఏ ఫ్యాక్టరీ ఎక్కడ ఏ క్రైస్తవుడు అక్కడ పనిచేస్తూ ఉంటాడో అక్కడ అతను ఎత్తబడ్డప్పుడు ఆ పరిశ్రమలో ఆ మిషన్ల దగ్గర ఆ బండ్లకి డ్రైవర్లు లేరు గనక అవన్నీ ఆపదలు చిక్కుబాటై అవన్నీ ఆపదలు పడిపోతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. అనేకులు యాక్సిడెంట్ లో మరణించిపోతారు. అనేకులు అంటే కోట్ల మంది ప్రజలు ఈ యాక్సిడెంట్ లో మరణించిపోతారు. ఒక రైలు పడిపోయిందంటే దాంట్లో ఉన్న అనేకులు పడిపోతారు, మొత్తం చచ్చిపోతారు. విమానాలన్నీ కూలిపోతుంటాయి, డ్రైవర్లు లేరు. అనేక బండ్లు వాళ్ళందరూ క్రైస్తవ డ్రైవర్లు ఉన్న బండ్లన్నీ అవన్నీ యాక్సిడెంట్ అవుతాయి, యాక్సిడెంట్ కు గురి అయిపోతాయి. డ్రైవర్ ఎత్తబడగానే దీనికి డ్రైవర్ లేడు, ఇది యాక్సిడెంట్ అయిపోతుంది. కనుక భయంకరమైన ప్రమాదం ఏర్పడుతుంది. కనుక దేవుని మహోన్నతమైన కృపలో మనం లెక్కలో లేనటువంటి వారిని వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను మనం కూడా కలిగి ఉన్నవారిగా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన శిలువ రక్తము ద్వారా మనల్ని ప్రేమించి ఆయన కుమారుడుగా మార్చుకొని ప్రతి పాపము నుండి విమోచించి మనకు వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను మనకు అనుగ్రహించారు. కనుక ప్రియులారా, మనము ఉన్నటువంటి వాక్యములు హృదయంలో దాచుకొని జీవించాలి. ఆ ప్రభువును చూడగలిగినటువంటి ఆత్మను చూచుగా గుర్తెరుగునన్నాడు. ఆత్మను గుర్తెరుగునన్నాడు అంటే చూడగలిగిన కన్ను అంటే ఏమని అర్థం? ఈ శరీరానికి ఉన్న కనులని కాదు, ఈ శరీరానికి ఉన్న కనులని కాదు, ఆత్మకున్న కనులు తెరవబడాలి. ఆ ఆత్మకున్న కనులు యెహోవా వలన అనుగ్రహించబడినవి. ఆత్మకున్న కనుల ద్వారా తండ్రి అయిన దేవుని కుమారుని చూచినట్టుగా కుడి చేతి వైపున ఉన్న దొంగవాడు ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, ఏదేను వనములో ఆది మానవుడైన అవ్వ ఆ పండ్లు తిన్నప్పుడు కొన్ని ఫలాలు మరలా ఆదాముకు భర్తకిచ్చినప్పుడు పాపములో పడ్డామంటే ఏందో పాపములో పడ్డామని అందరం అనుకుంటుంటాం కదా. ఏంది పాపములో పడ్డాము, ఏం జరిగిందని అంటే అక్కడ ఉండే రహస్యం ఏమిటంటే ఆ పండ్లు తిన్నప్పుడు ఆత్మకున్న కన్నులు గుడ్డివైపోయినాయి. మనుషుని యొక్క ఆత్మకున్న కన్నులు గుడ్డివైనాయి. ఆత్మను చూచును. కన్నులు ఆత్మకున్న కన్నులు దేవుణ్ణి చూస్తాయి, శరీరానికి ఉన్న కన్నులు ఈ లోకాన్ని చూస్తాయి. ఈ లోకంలో ఉన్నదంతయును శరీరాశయు, నేత్రాశయును, జీవపు డమములు, పనికి మాలిన చెత్త. అందుకని దావీదు మహారాజు దావీదు కీర్తనలు 24వ అధ్యాయం 3వ వచనములో యెహోవా నీ పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వాడెవడు, అక్కడ నీ ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడు ప్రభువా అని ప్రశ్నించితే, వ్యర్థమైన దాని యందు మనసుంచక శుద్ధమైనటువంటి హృదయమును నిర్దోషమైన చేతులు కలిగిన వాడే నా ఎదుట నిలవగలడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజంబులకు వాడే నన్ను వెంబడి నా ఎదుట నిలబడగలడు అని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక అన్నాడు. మనం అనేకులం ప్రభువుని క్రీస్తు రక్తము ద్వారా కడగబడి దేవుని బిడ్డలుగా మార్చబడిన మనం ఎలా ఉన్నారు? పరలోక రాజ్యమునందున తండ్రి దేవుడు సూర్యకాంతములు, పద్మరాగములు, మరకతములి ప్రకాశించున్న ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించి ఉండగా మహోన్నతమైన ధవళ సింహాసనమునందు ఆసీనుడై ఉన్న తండ్రి దేవుని కుమారులుగా మార్చబడిన మనము దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని బిడ్డలుగా ఆ లక్షణాలు పరోపకారము, క్షమాపణ, దేని మనస్సు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఈ స్వభావం కలిగిన వారమై ఉండాలి. మనం ధనవంతుల పిల్లలు ఎలా ఉంటారు? చదువుకున్నటువంటి ఉద్యోగస్తుల పిల్లలు ఎంత శుభ్రంగా ఉంటారు? నువ్వు ఎంత ధనవంతుడివైనా నీకు చదువు లేకపోతే నీకు శుభ్రత ఉండదు. నువ్వు ఎంత ధనవంతుడివైనా నీకు చదువు లేకపోతే నీకు శుభ్రత తెలవదు. నీకు ఎన్నో ఎకరాల పొలం ఉండవచ్చును, ఎంతో భవనాలు ఉండవచ్చును, ఆస్తిపాస్తులు ఉండవచ్చును. నీకు చదువులేని వాడివైతే నీ పిల్లలకు శుభ్రత ఉండదు, నీకు శుభ్రత ఉండదు.
చదువుకున్నటువంటి వారి పిల్లలు ఎంత శుభ్రంగా ఉంటారు కనుక ప్రభువు సృష్టికర్త కనుక ఆయన జ్ఞానాన్ని మనము పొంది ఉండాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, ఆ పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమై ఉన్నది అన్నాడు సామెతలు 9:10 వచనంలో. 9వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అందరూ ఏం గమనిస్తున్నారంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అన్నాడు. అది మొదటి వచనం. అది సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మొదటి వచనం. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అదే చదువుకుంటాం మనం. దాని కింద రెండవ భాగం ఉంది, దానిలో అనేక రహస్య మర్మ సత్యాలు ఉన్నాయి. ఆ రెండవ భాగాన్ని మనం చక్కగా గమనించి దాన్ని అర్థం చేసుకోం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నీవేదైనా వివేచిస్తున్నావా, ఆలోచిస్తున్నావా, ఏదైనా కార్యం చేయాలనుకున్నావా, నీ కుమార్తెలకు వివాహం కావాలన్నా, నీ కుమారులకు చక్కగా మంచి జ్ఞానం కావాలన్నా, మీ భర్తలకు రక్షణ కావాలన్నా, మీకు ఇంకేమైనా కావాలన్నా ప్రభు అయిన క్రీస్తు దగ్గర మోకరిల్లి ఆయనతో ఆలోచించండి, ఆయనతో వివేచన చేయండి, ఆలోచించండి. ఆయనతో ఆలోచన చేసి మీరు సఫలపరచబడినట్లుగా దేవుని కృపను పొందండి. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమై ఉన్నది. ఏ కార్యం చేయాలన్నా దేవుని చిత్తం ప్రకారం చేయాలి. అది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం మనకుంటే గాని, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం అనగా ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రతి పాపం నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడి దేవుని రాజ్యంలో ప్రవేశించితేనే అప్పుడు మనం దేవుని బిడ్డలుగా మార్చబడతాం గనక మనకు దేవుని జ్ఞానము మనకు అనుగ్రహించబడుతుంది గనక ఆ జ్ఞానము ద్వారా పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమై ఉంటుంది. ప్రతి కార్యమును దేవుని చిత్తం ప్రకారం చేయాలి అని అర్థం. ఈ విధముగా మనం వినగలిగిన చెవి, చూడగలిగిన కన్నుగా మార్చబడిన వారమై ఉన్నాము గనక మనము దేవుని కృపలో, ఆ కృపలో నుండి బయటికి నెట్టివేయబడకుండా దేవుని కృపలో సన్నిధిలో నివసించాలని, జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు యొక్క జీవపు వాక్కు ఆ మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నటువంటి ఈ మాట ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగవాడి చెవిలో ఎప్పుడైతే పడ్డాయో వాడి హృదయం నలగొట్టబడింది కనుక వెంటనే హృదయము నలగొట్టబడగానే అతని ఆత్మకున్న కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అతని హృదయము నలగొట్టబడిందో ఆత్మకున్న కన్నులు తెరవబడ్డాయి. హృదయం నలగొట్టబడితే ఆత్మకున్న కన్నులు తెరవబడతాయని మనకు వాక్యం సెలవిస్తుంది. అంటే మీ వారు, మీ కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, లోకంలో ఉన్న ఎవరి కొరకైనా మీరు విజ్ఞాపన ప్రార్థన చేసి రక్షణలోకి వారు రావాలని, చీకట్ల నుండి వెలుగులోకి వారు రావాలని మీరు విజ్ఞాపన ప్రార్థన చేస్తే మీ ప్రార్థనా శక్తి వారి హృదయములను నలగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటిదై, పరిశుద్ధాత్మ శక్తిని కలిగినదై ఉండాలి. మీరు పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారై ఉండాలి. అంటే మీరు ప్రార్థనా పరులై ఉండాలి. రక్తం ద్వారా కడగబడి ప్రతిపాపం నుండి విమోచించబడి మీరు ప్రార్థనా సహవాసమును కలిగిన వారై పరిశుద్ధ జీవితమును కలిగి దేవునికి ఇష్టమైన రీతిలో జీవించుచు దేవుని మాటల ప్రకారం జీవించేవారై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారో అప్పుడు మీ ప్రార్థన యొక్క శక్తి కఠినపరచబడిన మానవుని యొక్క హృదయమును నలగొడుతుంది. అది ఎప్పుడైతే నలగొట్టబడుతుందో ఆ ఆత్మకున్న కన్నులు తెరవబడతాయి. ఆత్మకున్న కన్నులు తెరవబడగానే ఈ దొంగవాని ఆత్మకున్న కన్నులు తెరవబడ్డాయి కదా, వెంటనే సిలువలో వేలాడుచున్న ప్రభువును దొంగవాడు తిలకించాడు, ప్రభువును చూశాడు. ఆత్మకున్న కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో వెంటనే ఈ దొంగవాడు సిలువలో వేలాడుతున్న ప్రభువును చూశాడు. ప్రభువా, నీ 1000 సంవత్సరముల రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్న. నీ 1000 సంవత్సరముల రాజ్యములో ప్రభు ఆకాశ మేఘములలో ప్రత్యక్షమైనప్పుడు మనమందరం కుమార్తె సంఘములో స్థిరపడి సిద్ధపడి క్రియా జీవితమును కలిగి ప్రభువును మహిమాసనములు ధరించుకుని ప్రభువును ఆకాశములలో మధ్యాకాశములో ఎదుర్కొన్నప్పుడు ప్రభు పెళ్లి కుమారుడు, మన ఆత్మ పెళ్లి కుమార్తె